లోక్సభ ఎలక్షన్ కోడ్ అమలైన నేపథ్యంలో పార్టీల ప్రతి చర్యను ఈసీ గమనిస్తోంది. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కోడ్ ఉల్లంఘిస్తూ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. 38 మంది స్పేర్ ఉద్యోగుల్లో 14 ఏపీఎంలు, 18 మంది సీసీలు, 4 వివోలు, 1 సీఓ, 1 సిబి ఆడిటర్స్ తో పాటు 68 మంది ఈజీఎస్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఈ నెల 7వ తేదీన రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో స్పేర్ ఈజీఎస్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలిసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్లి గేట్లకు తాళం వేసి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన ఎలక్షన్ కమిషన్ అధికారులు, పోలీసుల సహకారంతో సదరు ఫంక్షన్ హాల్లో సీసీ ఫుటేజ్ సేకరించారు. అక్కడి వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ పృథ్వీ ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డి, సూడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.